ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి యొక్క నూతన దినం ప్రభు సజీవులుగా మనలను నిలబెట్టి ఆయన మాటలు ధ్యానం చేసుకునే కృపనిచ్చిన దేవాతి దేవుణ్ణి స్తుతిద్దాం. దినములు ఎంతో త్వరితంగా గడిచిపోతూ ఉన్నాయి కదండి. మరి ఇది దేవుని రాకకు అతి సమీపముగా ఉన్న దినాలు ఇవి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయము కూడా లేచి మన పడక యొద్దనే ప్రభుని స్తుతించి దేవుని వాక్యము ధ్యానించి ప్రార్థించి అనుదినము అనునిత్యము కూడా మనము సిద్ధ మనసు కలిగి ప్రభువా రమ్ము అనే విధముగా ఆయనను ఎదుర్కొనే సంసిద్ధులుగా మనము ఉండాలి. ఈ ఉదయకాలం లేచి దేని గురించి అయినా చింతిస్తూ బాధపడుతూ నీ హృదయ అంతరంగంలో మరి విచారము చేత నిండుకొని ఉన్నదా సహోదరి సహోదరుడా? ఈ లోకములో మనము 70 సంవత్సరములు 80 సంవత్సరములు జీవించినప్పటికీ కూడా మరి ఆయాసము దుఃఖమే. ఈ లోకములో జీవించిన అంతకాలము ఏవి ఉన్నా లేకపోయినా మరి పరలోకములోనే మనకు శాశ్వతమైన ఆనందం. అవును, ఈ పరలోక అనుభూతిని పరలోక రాజ్య వారసులుగా చేర్చబడడానికి మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ అనుదినము కూడా మన పరిశుద్ధతను మన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుంటూ ఈ లోకములో ఎటువంటి పాపము అంటకుండా ఎటువంటి చీకటిలోనికి మనము చీకటి సంబంధులతో సహవాసము చేయకుండా మన ప్రత్యేకతను మనము కాపాడుకుంటూ అనేకులను కూడా మరి దేవుని యొక్క వెలుగులోనికి నడిపించే బిడ్డలుగా ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం మనందరి పట్ల. కాబట్టి మరి చూడండి, అన్యులు చింతిస్తూ ఉంటారంట, ఏమి తిందాం, ఈరోజు ఎట్లాగా, వాటన్నిటి గురించి కూడా అన్యులు చింతిస్తారు, కానీ ఆయన బిడ్డలు చింతించరు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా పోషించగలిగిన వాడు, గొప్ప దేవుడు, మంచి దేవుడు. ఆయన యందు విశ్వాసము కలిగిన వారికి ఎటువంటి తీర్పు తీర్చబడదని దేవుని వాక్యము మరి సెలవిస్తూ ఉంది. చదువుకుందామా? పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనమును చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఆయన యందు విశ్వాసముంచిన వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసముంచిన వారికి ఎటువంటి తీర్పు? ప్రభువు త్వరలో రానయ్యున్నాడు. వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వడానికి, జీతం ఇవ్వడానికి. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మరి అట్టి రీతిగా ఉన్నప్పుడు న్యాయపీఠము మీద ఎదుట, దేవుని ఎదుట, ఆ తండ్రి సింహాసనము ఎదుట మనము నిలవబడవలసిన సమయంలో మన అంతరంగములో మన హృదయములో ఎటువంటి భయము ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే మనము విశ్వసించబడిన వారము. విశ్వసింపబడని వారికే తీర్పు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఉదయకాలం ప్రభు మరి ఒకసారి ఆయన ఈ యొక్క వచన భాగాన్ని నీకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునిలో ఆనందించు, దేవునిలో సంతోషించు, సమాధానముతో దేవుని బిడ్డగా మరి దేవుని మహిమ కొరకు నీవు ప్రకాశించాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం. అనేకులను కూడా దేవుని రాజ్య వారసులుగా సిద్ధపరచాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం మనందరి పట్ల. అన్యుల వలె మనము చింతించకూడదు. మన ఆలోచనలన్నీ కూడా, మన చింత యావత్తు కూడా ఆయన పైన వేయమంటూ ఉన్నాడు. ఆయనను స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, మరి ఈ 10 మంది కన్యకల అనుభవము మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వారికి తీర్పు తీర్చబడినది విశ్వసింపకుండా ఉన్న వారికి కదండి. మరి వారు కూడా అప్పటి వరకు బుద్ధి కలిగిన కన్యకలతో వారు ప్రార్థన అంటూ, భక్తి అంటూ, విశ్వాసం అంటూ మరి ఉంటూనే ఎన్నో విషయాల్లో తొలగిన వారుగా, మరి ప్రక్కకు వెళ్ళిపోయిన వారుగా, సగము లోకములో సగము దేవునిలో కదండి. మరి అటువంటి నులివెచ్చని జీవితము ప్రభువు తీర్పు తీరుస్తాడు. వారు తీర్పుకి లోనవుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిశ్చయముగా మీరెవరో నాకు తెలియదు అని చెప్తూ ఉన్నాడు. కానీ మరి విశ్వసించిన వారికి ఎటువంటి తీర్పు లేకుండా ఆ తండ్రితో ఆయన పరలోకపు విందులో ప్రవేశించారు ఆ బుద్ధి కలిగిన 5 కన్యకలు. ప్రియ దేవుని బిడ్డలారా, అటు విధంగానే ఈ ఉదయకాలము మనము కూడా తీర్పు తీర్చే విధానములో మన యొక్క మరి జీవితము ఉండకూడదు, మన విశ్వాస అనుభవం ఉండకూడదు.
దేవుని బిడలంగా పిలువబడుతున్న మనము ఆయన విందులో, ఆయన సంతోషములో పాలు పొందే విధంగా ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. కనుక విశ్వాస జీవితాన్ని కాపాడుకుందాం. ఏ గడియ ఆయన రాకడ మరి సంభవించునో, దుర్దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉండగా దినదినము ఆయన చూపిస్తున్న కృప వాత్సల్యతను బట్టి ప్రభువుని స్తుతిస్తూ, ప్రభువా ఈ దినము నాకు ఇచ్చావు, ఈ దినము కూడా నేను నీ సన్నిధిలో ఆనందిస్తాను, ఈ దినము కూడా నేను నీతో నడుస్తాను అంటూ ప్రభువుకి ఈ దినచర్యను అప్పగించుకొని ప్రతిరోజు కూడా ఆయనతో నడవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో సహవాసం చేయాలి. అవును, అట్టి రీతిగా ఎటువంటి తీర్పు మరి లేని ఆ అనుభవాన్ని బట్టి బుద్ధి కలిగిన కన్యకలు ఏ విధంగా తండ్రితో కలిసి విందులో ప్రవేశించారో అటువంటి ఆధిక్యత ఇచ్చిన దేవాతి దేవుని స్తుతిస్తూ మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. తీర్పు తీర్చే విధానములో అటువంటి సమూహముతో మనము కలవకుండా అనేకులను కూడా క్రీస్తు న్యాయపీఠం ముందు క్రీస్తు బిడలుగా, ఆయన రాజ్య వారసులుగా నడిపించుటలో మరి మన వంతు మనము దేవుని పని చేద్దాం. ప్రియ దేవుని బిడలారా, ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలము యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం మేము చదువుకున్నాం. విశ్వసించిన ప్రతి వాడు కూడా తీర్పు అనేది ఉండదు. అవును ప్రభువా, విశ్వాసము లేకుండా తండ్రి లోకమును ప్రేమిస్తూ కాసేపు మరి విశ్వాస జీవితంలో ఉంటూ నులువెచ్చని స్థితిలో మరి ఎటు కాని వారికి, అవును ప్రభు తండ్రి నాయన, అటువంటి భయంకరమైన తీర్పు ఉంటుంది. తండ్రి నాయన, నీవు తండ్రి ఈ లోకమునకు వచ్చి మమ్ములను ఏర్పరచుకున్నావు, మమ్ములను రక్షించావు, విడిపించావు. తండ్రి నాయన, నీ వెలుగుగా నీవు ప్రభువా ఈ లోకానికి వచ్చినప్పుడు చీకటినే కోరుకొని వెళ్ళిపోయారు. తండ్రి నాయన, నీకు స్తోత్రాలు. మీరు వెలుగు సంబంధులు అని నీ బిడలైన మమ్ములను రాజులైన యాజక సమూహంగా నీ సొత్తైన ప్రజలుగా ఎన్నుకున్నావు. తండ్రి, ఇటువంటి ఆధిక్యత ఇచ్చావు. తండ్రి, నీతో కలిసి విందులో పాలు పొందే కృప. అవును ప్రభువా తండ్రి, విడువబడిన వారు, తీర్పుకు లోనైన వారు మీరు ఎవరో నాకు తెలియదు అని చెప్తూ ఉన్నావు. నిశ్చయముగా మీతో చెప్తున్నాను, అటువంటి ఘోరమైన పరిస్థితులకు నీ బిడలు గురి కాకుండా భద్రపరచమని, నీ బిడలకు కలిగిన ప్రతి భారము నుంచి విడిపించమని, కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.